వసంత నవరాత్రుల సమయం ఇది. ప్రతిరోజు మనం లలితమ్మ లీల ఒకటి చెప్పుకుంటున్నాం. భగవత్ సంబంధమైన మంచి మాటలు చెప్పుకున్నా సరే, విన్నా సరే, మన జీవితం ఒక రకమైన పాజిటివిటీని సంతరించుకుంటుంది. దానికోసం ప్రతిరోజు అమ్మవారి లీలలు చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ కన్నబాబు అనే ఐడి నుంచి ఒక సోదరి రాశారు ఈ మెసేజ్ రాయడం, కానీ ఐడి కన్నబాబు అనే ఐడి నుంచి. ఆ తల్లి పూర్వ సువాసిని. ఆవిడికి వారాహిదేవి అంటే ప్రీతిట. దాంతో వారాహిదేవినే పూజించుకుంటూ ఉంటారట. ఆవిడ మా అమ్మ అనుకుని పూజించుకుంటారట. మన ఈ మధ్య ఏమైందిట, వాళ్ళ మామయ్య ఇంట్లో గృహప్రవేశం జరిగిందిట. జరిగితే అందరినీ పిలుస్తారు కదా, బంధువులందరినీ. ఈవిడిని మాత్రం సరిగ్గా పిలవలేట. ఏమిటి అంటే భర్త లేడు అనే చిన్న చూపుతో సరిగ్గా పట్టించుకోలేట. ఇది ఏ స్త్రీకైనా చాలా బాధ కలిగించే విషయం. గుర్తుపెట్టుకోండి, పూర్వ సువాసిని అని ఎవరిని అవమానించకండి. చాలా దారుణమైన విషయం అది. నేను మీకు గతంలో చెప్పాను, అమ్మవారు ధూమావతి అని ఒక స్వరూపాన్ని తీసుకున్నారు. ఆ స్వరూపం పూర్వ సువాసిని స్వరూపం. మలినమైన బట్టలు కట్టుకుని బొట్టు లేకుండా ఉంటారు అమ్మవారు. మరి పూర్వ సువాసిని స్వరూపం అంత అపవిత్రమైంది అయితే ఎందుకు తీసుకున్నారు అమ్మవారు అవతారం అంటే, ఒరే వాళ్ళ స్వరూపంలో ఉన్నది కూడా నేనే అని చెప్పడానికి. గంగా భాగీరథి సమానురాలు అని అనేవారు గతంలో వాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా అగౌరవంగా చూస్తున్నారు. అది చాలా పొరపాటు. ఇది వాళ్ళు కావాలనుకుని చేసుకున్నది కాదు కదా, ప్రకృతి సహజంగా జరిగింది. ఎవరినైనా అలా అవమానించారంటే అది వచ్చి మన జీవితంలో కానీ మన పిల్లల జీవితంలో కానీ తగిలి తీరుతుంది ఎప్పుడు. అందుకని ఎప్పుడు కూడా అలాంటి పని చేయకండి. చివరికి ఆవిడ వారాహిదేవి పాదాలు పట్టుకుని ఆ రోజు ఏడిచేసేట, ఏమిటమ్మా ఇలా అయింది అని. ఇక్కడ ఒక్క నిమిషం ఆపండి. ఏం జరిగి ఉంటుంది అలా అయితేను? మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏమిటి అంటే, వీళ్ళ మామ ఏదేదో కార్యక్రమం చేసుకుంటున్నారు కదా, అక్కడికి వెళ్ళి వారాహిదేవి ఏదో కత్తి చుడిపించేయాలి. అమ్మవారు అలా చేయరు. అందరూ అమ్మవారికి పిల్లలే. ఎవరికి ఏ రకంగా బుద్ధి తెప్పించాలో అమ్మవారు అది చేస్తారు. ఎవరికి ఏది అవసరమో అది చేస్తారు. చూడండి, ఈవిడి విషయంలో ఏం జరిగిందిట, బాధపడుతూ నిద్రపోయారట. నిద్రపోయేసరికి వారాహి అమ్మవారు రాత్రి కల్లో కనిపించి తల దగ్గర కూర్చుని చక్కగా తలని మురుతూ రాత్రంతా ఓదార్చి దీవించారట అమ్మవారు. పొద్దున్నే లేచేసరికి నా బాధ అంతా పోయిందండి, ఎంత ఆనందంగా ఉన్నానో అన్నారు. అంటే ఈ తల్లికి ఏది అవసరమో అది ఇచ్చారు వారాహి అమ్మవారు. నువ్వేం బాధపడకు తల్లి, నీకు తల్లిగా నేనున్నాను. నువ్వు భర్త లేకపోతే ఎందుకు బాధపడతావు, నేను అమ్మని లేను అని చెప్పి అమ్మవారు ఓదార్చారు. ఎంత హృదయాన్ని తాకే సన్నివేశం ఇది. అమ్మవారి పాదాలు పట్టుకోవాలి గాని ఏది ఏ సమయానికి అవసరమో అది అమ్మవారు అప్పుడు ఇస్తారు. లలితాలో వారాహిదేవి, శ్యామలాదేవి ఒక తల్లి అమ్మవారి యొక్క అహం అనే స్ఫురణ నుంచి, ఇంకొక తల్లి అమ్మవారి యొక్క బుద్ధి నుంచి సృష్టింపబడ్డారు అని చెప్పారు.